ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్వాతంత్ర పోరాట ఉద్యమకారులతో పాటు తాను 2 సంవత్సరాలు జైలు జీవితం గడిపి తిరిగి వచ్చాక మరదలు సావిత్రి గారిని వివాహం చేసుకున్నారు. ఆ సాయంత్రం తన పెళ్లిలో తానే సంగీత కచేరీ చేసి అందరినీ అలరించారు. ప్రతి వారం ఏదో ప్రాంతంలో సంగీత కచేరీలు చేసేవారాయన. అది చూసిన సినిమా మాటల, పాటల రచయిత సముద్రాల రాఘవాచార్యులు గారు మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలుంటాయన్నారు. కష్టపడి కొంత సొమ్ము పోగు చేసి మద్రాసు చేరుకున్న ఘంటసాల గారిని రేణుక కష్టపడి కొంత సొమ్ము పోగు చేసి మద్రాసు చేరుకున్న ఘంటసాల గారిని రేణుకా ఫిల్మ్స్‌కు తీసుకువెళ్ళి చిత్తూరు నాగయ్య, బిఎన్ రెడ్డి గార్లకు పరిచయం చేశారు సముద్రాల గారు. పాట విని మెచ్చుకొని అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు, అవకాశాలు వచ్చినప్పుడు తప్పక పిలుస్తామని అభయం ఇచ్చారు వారు. వెంటనే అవకాశం రాక నిరాశ చెంది సముద్రాల గారి ఇల్లు చిన్నది కావటంతో వేరే దారి లేక దగ్గరలోని పనగల పార్కులో రాత్రిపూట పడుకొని ప్రొద్దున్నే అవకాశాల కోసం వెతికేవారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి రేడియోలో సంగీత ఆ తర్వాత కొన్నాళ్ళకి రేడియోలో లలిత గీతాలు పాడే అవకాశం కల్పించారు సముద్రాల గారు. అదే సమయంలో సినిమాలో కూడా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేవారు ఘంటసాల. తరచూ ఘంటసాల గారి పాటలు వింటూ ఆనందించే చిత్తూరు నాగయ్య గారు అదే క్రమంలో 1942లో స్వర్గసీమ సినిమాలో 'ఓహో నా రాజా' అంటూ భానుమతి గారితో కలిసి సినిమాకి పాట పాడే తొలి అవకాశం ఇప్పించారు. రూ. 116 పారితోషికం కూడా ఇచ్చారు.